వెల్కమ్ టు శ్రీపద్మ లాగ్స్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం అండి. ఇవన్నీ నేను ముందేసుకుని ఉన్నాను. ఎందుకో చెప్పనండి, ఇవన్నీ మీకు చూపించాలండి. మేము నిన్న చేసిన షాపింగ్ అనమాట. ఇవన్నీ మీకు చూపిద్దామని నేను ఇవన్నీ దగ్గర పెట్టుకున్నాను అనమాట. నిన్న మధ్యాహ్నం పీతల కూర వండాను కదండి, నిజంగా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. నిన్న భోజనం చేశాక పిల్లలు అయితే వాళ్ళ పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారండి. వాళ్ళు వెళ్ళిపోయారు కదా, ఇంకా స్వీట్ అందా అమ్మాయి అన్న షాపింగ్కి వెళ్దామా అని అంది. పెళ్ళి ఒకటి ఉంది కదండి, ఇంపార్టెంట్ అని. పెళ్ళి ఇంపార్టెంట్ అంటే అదే మా చిన్నత్తయ్య గారు మనవరాలు పెళ్ళి అండి. రేపు 9వ తారీఖుని, మే 9ని పెళ్ళి, 6వ తారీఖునేమో పెళ్ళి కూతురు. మా అందరికీ బట్టలు ఉన్నాయండి, నిహాంతికి బట్టలు లేవు. బట్టలు లేకపోతే ఇంకా షాపింగ్కి వెళ్దాం అనుకుని నిహాంతికి బట్టలు తీద్దామని వెళ్ళామండి. వెళ్తే ఏఎంబి మాల్కి వెళ్ళామండి. ఏఎంబి మాల్లో మొత్తం అన్నీ ఉంటాయన్నమాట. మనకి సంబంధించినవి బట్టలే కాదు, ఇంకా దేవుడి సామాను అని, ఇంకా శారీసు, బొట్లు, ఇంకా మొత్తం ఫ్యాన్సీ ఐటము, బట్టల ఐటము, తర్వాత ఇంకా అన్ని ఐటమ్స్ కూడా ఉన్నాయి. నేను ఒకటొకటి మీకు చూపిస్తానండి. ఫస్ట్ అయితే ఇంకా నిహాంతకే బట్టలు తీసాం. నిహాంతకే 2 నెలలకు ఒక్కొక్కసారి టైట్ అయిపోతున్నాయండి, మరి ఎదుగుతున్నాడు కదా. మొన్న పండగకే తీసాము, టైట్ అయిపోయినాయి. ఇంక ఇప్పుడు పెళ్ళికైతే లేవని చెప్పి నిన్న వెళ్ళామన్నమాట అండి. ఇగో నిహాంతకైతే బట్టలు తీసుకున్నామండి. ఏమేమి తీసాము ఇదిగోనండి, నిహాంతకి తీసినవి. ఇవైతే షార్ట్లు, ఇంకా ప్యాంట్లు వద్దన్నానండి నేను. ఎందుకు, షార్ట్లు కూడా బాగుంటున్నాయి కదా వాడికి, షార్ట్లే తీయమన్నాను. ఇంకా ఒక్కటే ప్యాంటు తీసిందండి. ఇవేమో ఇదిగోనండి షర్ట్లు, 2 షర్ట్లు తీసాము. ఒక 3 ఏమో బనియన్స్ అన్నమాట, బనియన్లు. ఇదిగోనండి ఇలాగా తీసాము. నిహాంతికి తీసిన బట్టల ఖరీదు పెద్దవాళ్ళకి కుట్టుకులతో సహా వచ్చేస్తాయండి డ్రెస్. ఎలాగైనా హైదరాబాద్లో రేట్ ఎక్కువ ఉన్నాయండి బట్టలు, కానీ బాగున్నాయి. బట్ట అయితే చాలా బాగుంది, క్లాత్ అది బాగుంది, నాకు నచ్చింది. ఇగో నిహాంతికి అయితే ఇవి తీసామండి. తర్వాత స్వీటీ ఇంకా ఇలాగ 2 షార్ట్స్ అయితే ఇలా తీసుకుందండి. ఇది ఒకటే తీసుకుందే. ఇదేమో చొక్కా మోడల్, ఇది బాగున్నాయండి, వేసుకుందే చాలా బాగున్నాయి ఇవి కూడాను. తర్వాత ఇంకా కిచెన్ ఐటమ్ అయితే ఎంత బాగుందోనండి. ఏఎంబి మాల్కి నేను చాలాసార్లు వెళ్ళాను, కానీ ఆ కిచెన్ ఐటమ్ దగ్గరికి నేను వెళ్ళలేదండి. అంటే ఇలా వెళ్ళి గాజు ఐటమ్స్ ఉంటాయిలే, ఆ గాజు ఐటమ్ చూసి వచ్చేసేవాళ్ళం. కానీ నిన్న ఇంకా అలాగా మొత్తం ఇంకా పిల్లలు ఎలాగా లేరు కదా అని చెప్పేసి ఇంకా అలా సరదాగా తిరిగామండి. తిరిగితే ఇంకా కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాము. అవి ఏంటంటే చాలా బాగున్నాయండి. స్టీల్ ఐటమే కాదు, గాజు ఐటమే కాదు, ఇత్తడి, తర్వాత దేవుడి విగ్రహాలు చాలా బాగున్నాయండి. కంచు, తగరం అంటారు కదా, తగరం గిన్నెలు. ఇప్పుడు తగరం కంచాల్లో భోజనాలు చేయాలంటున్నారు కదా, ఆ కంచాలు, గ్లాసులు, గిన్నెలు చాలా ఉన్నాయండి. ఇక మేము ఒక 4 గ్లాసులు అయితే స్టీల్ గ్లాసులు తీసుకున్నామండి. చాలా బాగున్నాయండి. ఇంక ఎంత దళసరిగా ఉన్నాయి చూడండి, బాగా దళసరి అనమాట, చాలా దళసరిగా ఉన్నాయి గ్లాసులు. స్వీట్ వాళ్ళకి చాలా ఉండేయండి. నిహాంతో వేరే ఫ్లాట్స్లో ఉండేవాళ్ళం కదా, పైనుంచి కిందకే పాడేసేవాడు అనమాట. ఇంకా టీ గ్లాసులు కూడా లేవు, ఎవరన్నా వచ్చిన గ్లాసులు లేవని ఒక 4 గ్లాసులు అయితే తీసుకున్నామండి. తర్వాత స్వీటీది ఆఫీస్కి వెళ్తే బాక్స్ పట్టుకెళ్తాకే ఇది గాజుదేనండి. ఇది 180 రూపాయలు ఎంతో, బాగుందండి గ్లాసు. ఇప్పుడు ఇందులోనూ అన్నం వేరే బాక్స్లో వేసుకెళ్ళిపోద్ది, ఇందులో కూర వేసుకెళ్తుందండి. ఆఫీస్లోనూ ఓవెన్లో పెట్టుకుని మళ్ళీ ఎచ్చబెట్టుకోవడానికి ఈ బౌల్ అనమాట. బాగుందండి ఇది కూడా చాలా బాగుంది గ్లాస్ ఐటమ్. ఇంకా ఎన్ని ఐటమ్స్ ఉన్నాయంటే అండి,
చాలా బాగున్నాయండి ఐటమ్స్ అయితే నాకు బాగా నచ్చినాయి. నేను ఇప్పుడు టైం కూడా లేదు నాకు, నేను మళ్ళీ వచ్చినప్పుడు తీసుకుంటానండి. ఇదిగోండి ఇవి గాజు చేసాలండి, పచ్చడి పెట్టుకోవడానికి ఉంటాయని ఆవకాయ కోటి. ఇదిగోనండి 2 గాజు చేసాలు అయితే తీసుకున్నాను. ఒక్కొక్కటి 250 అండి. నాకైతే బాగా నచ్చినాయి. ఒకటి ఆవకాయకి, ఒకటి ఏదైనా ఉల్లావకాయ కానీ మాగాయ కానీ దానికని బాగుందండి. చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. నన్ను తీసుకోవాలి కానీ ఇంక నేను ఇప్పుడేం తీసుకోదలుచుకోలేదండి. మరి నెక్స్ట్ టైము మళ్ళీ అలాగ ఒక నెల 15 రోజులు మళ్ళీ అలాగ వస్తాను కదా, అప్పుడు తీసుకుంటానండి నేను. ఇదిగోండి 2 ఏమండి, మనం షాపింగ్ మాల్లో రేటు ఎక్కువ అనుకుంటాం కానీ రేట్లు రీజనబుల్గానే ఉన్నాయండి. మనం షాపింగ్ చూసి వెళ్ళిపోతాం కానీ బాగున్నాయండి. చాలా బాగున్నాయి ఐటమ్స్ అయితేనే. నెక్స్ట్ ఇందులో పెట్టేస్తాను. ఇప్పుడు పిల్లలు లేరండి, అది పిండి ఇంటికి వెళ్ళిపోయారు, అందుకని మీకు నేను తీరిగ్గా చూపిస్తున్నాను. ఇందులో పెట్టేస్తున్నాను. తర్వాత ఇడ్లీ సెట్ ఒకటి తీసుకుంటండి. అంటే ఇది ఎలాగో ఓపెన్. ఇడ్లీ సేవంటిది ఉందండి, అప్పుడే ఒక 10 సంవత్సరాలు అవుద్ది. నేను కొనిచ్చింది ఎప్పుడో. ఇంకా ఇప్పుడు స్వీటీ అమ్మ ఇంకా నేను స్టీల్ ఐటమ్ కొనుక్కుంటాను. ఇప్పుడు సేవండి కూడా వాడకూడదు అంటున్నారు కదండి. అందుకని ఇంకా ఇది కొన్నదన్నమాట. బాగుందండి. ఇంకా మోడల్స్ ఉన్నాయి కానీ మాకు ఈ మోడల్ నచ్చింది. 20 ఇడ్లీ అండి. ఇదిగోండి 4 గిన్నెలు. స్టీల్ కూడా దళసరిగా బాగుంది. ఇంక ఎన్ని ఐటమ్స్ ఉన్నాయనండి, చాలా ఐటమ్స్ ఉన్నాయి. నాకైతే చాలా బాగా నచ్చినాయి. దేవుడు గదిలోకి కావాల్సిన గంటలే కాదు, ప్లేట్లు, కత్తులో కూడా ఎన్ని రకాలు ఉన్నాయండి. కామాక్షి దీపాలు, విగ్రహాలు. నాకు మెయిన్ విగ్రహాలు చాలా బాగా నచ్చినాయండి. ఇప్పుడు దేవుడి గదిలో కూడా ఈ ఫొటోస్ అవి తీసేసి ఇత్తడి కంచు, తగరం ఇలాంటి విగ్రహాలు కూడా పెట్టుకుంటున్నారు కదా, అవి కూడా ఉన్నాయండి, బాగున్నాయి. ఇదిగోండి ఇడ్లీ బేషన్ అయితే ఇది తీసుకుందే. ఇదేంటిది, ఇది ఆవిరికుడు వేసుకుంటాం కదండి, ఇందులోనే పెట్టేసుకొని ఆవిరికుడు వేసుకుంటాం కదా, ఆ ప్లేట్ అన్నమాట. ఇది ఇలాగా 2000 అండి. ఇది ఇలాగా ఇది 20 ఇడ్లీ ఉడుకుద్ది, ప్లస్ ఆవిరికుడు కూడా వేసుకుని ఇది ఇచ్చాడనమాట. ఇంకోటి ఉందండి, చిన్నదే ఉందండి, 1700. అది 16 ఇడ్లీయే. ఇంకా మేము అందరం వచ్చినప్పుడు బాగుంటుంది కదా అని ఇంకా ఇది తీసుకొచ్చని చెప్పి ఇది తీసుకున్నామండి. ఇది ఇలా పెట్టేస్తున్నాను. తర్వాత నాన్ స్టిక్ అండి. నాన్ స్టిక్ ఇది పెనం. 2 నాన్ స్టిక్ మూకుళ్ళండి. ఇదిగోనండి ఈ 2 నాన్ స్టిక్ మూకుళ్ళు ఇచ్చారు. ఇదేమో
పెనం ఇచ్చాడు దోశలు వేసుకోవడానికి. ఈ రెండాటికి ఒకటే మూత అండి, ఈ రెండాటికి. ఇది ఇలాగా ఈ సెట్ వచ్చేసి ఆఫర్లో వచ్చిందండి. ఆఫర్లో అయితే 2000 పడిందండి. ఇది 3500 ఎంతో 2000 పడిందండి. బాగుంది. ఇందులోనే ఇంకా పెద్ద సైజు కూడా ఉన్నాయండి. ఇప్పుడు ఇంకా స్వీట్ అయితే సేవండి అమ్మ వాడకూడదు అలాగని చెప్పేసి పాప ఎప్పటి నుంచో అనుకుంటున్నామండి ఇలాగా కొనాలి. అలాగని నిన్నైతే అలా సడన్గా ఇంకా పిల్లలు లేని వాళ్ళు సడన్గా అలాగా వెళ్ళి తెచ్చాము. ఇంకా ఇందులోనూ చెక్క గరిటెలే వాడాలి. స్వీట్ వాళ్ళకి 2-3 ఉన్నాయండి ఇలాంటి నాన్ స్టిక్వి. అవి నేనే స్టీల్ గరిటెలు పెట్టేసి గీతలు పెట్టేశానండి. ఇగో చెక్క గరిటెలు అయితే కొన్నాము. ఒక 2 తీసుకున్నామండి. ఇదొకటి, ఇంకో గరిటె, ఈ 2 తీసుకున్నామండి. ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయండి. ఇంకా టైము అప్పటికే దగ్గర 6-7 అయిపోయింది రాత్రి మేము వచ్చేసరికి. ఈ ఐటమ్స్ అయితే తీసుకుని వచ్చామండి ప్రస్తుతానికి. తర్వాత స్వీటీ చెప్పులు జోడేదో కొనుక్కుంది. అవి కూడా ఏఎంబీలోనే అండి. బాగున్నాయండి అందులోనూ. కానీ ఆ షాప్ అంతా తిరగాలంటే 2 రోజులన్నా పట్టేద్దండి. మేము తొందరగా మేము దగ్గర 4 అయ్యేసరికి వెళ్ళామండి. రాత్రి 7 అయిపోయింది మేము వచ్చేసరికి. అలాగ చేసామంటే అండి షాపింగ్. ఇంకా పూర్తిగా అవ్వలేదు షాపింగ్ అయితేనే. తర్వాత పెళ్ళి అంటే మా చిన్నత్తయ్య గారు మనవరాలదండి. అంటే ఆ కొడుకు కూతురిది. వాళ్ళు ఇక్కడే ఉంటారు, హైదరాబాద్లో ఉంటారండి వాళ్ళు. ఆ అమ్మాయి పెళ్ళి అన్నమాట. అందుకు మేము ఆగిపోవాల్సి వచ్చింది. తర్వాత జాన్వితాకి అయితే ఉన్నాయండి డ్రెస్సులు. పుట్టినరోజుకి పండగకి తీసిన మంచి గౌన్లు కుట్టించాము, క్లాత్ తీయించి. ఆ గౌన్లు అయితే దానికి ఉన్నాయండి. ఇంకా స్వీటీకి ఉన్నాయి, నిహాంత్కి లేవని నిన్న అలాగెళ్ళి ఇలాగా షాపింగ్ చేసుకుని వచ్చామండి. ఎలా ఉన్నాయండి ఐటమ్స్? బాగున్నాయా? నచ్చినాయా? తీసుకొచ్చండి. నేనైతే రాజమండ్రి వెళ్ళాలి, రాజమండ్రిలోనే తెచ్చుకోవాలి అలాగే చెప్పి అనుకున్నానండి. ఇక్కడ ఎక్కువ రేట్లు ఉంటాయేమో అనుకున్నాను. కానీ ఈ ఐటమ్స్ అయితే పర్వాలేదండి, రీజనబుల్గానే ఉన్నాయి. బాగున్నాయండి ఐటమ్స్ అయితే బాగున్నాయి, నాకైతే నచ్చినాయి. తర్వాత నేను అక్కడే ఏఎంబీలోనే అండి కొన్ని స్టిక్కర్స్ అయితే తీసుకున్నానండి. స్టిక్కర్స్ నాకు నచ్చినాయి అని కొన్ని స్టిక్కర్స్ అయితే తీసుకున్నాను. బాగున్నాయండి స్టిక్కర్స్ కూడాను. నేను ఎక్కువ ఈ ఐటమే పెడతాను, బొట్లు. ఇంకా అలాగా ఏవో బాగున్నాయని తెచ్చుకున్నాను. ఇదేమో జాన్వితాకు తీసుకున్నామండి. ఇదేమో క్లిప్పు. నాకు గ్లాసులు అయితే బాగా నచ్చినాయండి. నిజంగా చాలా దసరగా ఉన్నాయండి, బరువుగా కూడా ఉన్నాయి. మరి గ్లాస్ వచ్చేసి ఈ 4 గ్లాసులను 500 పడ్డాయండి. పెద్ద గ్లాసులు ఉన్నాయి, టీ గ్లాసులు లేవని చెప్పి తీసుకున్నాం. కానీ చాలా దసరగా బాగున్నాయండి, నాకైతే భలే నచ్చినాయి. ఇంకా గాజు ఐటమ్, గాజు గ్లాసులు అవి చాలా ఉన్నాయండి. ఇంకా ప్రస్తుతానికి అయితే ఇవి తీసుకున్నాము. నెమ్మదిగా ఒకటి కొనుక్కుందాంలే అలాగని. మా నిహాంత్ బట్టలు అండి 2 నెలలకు ఒకసారి టైట్ అయిపోతున్నాయండి. అంటే మరి ఎదుగుతున్నాడు కదా. ఇదండి మా షాపింగ్ అయితేనే. నచ్చినాయా అండి? ఈ వీడియో కనుక ఎలాగుందో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో రేపు కలుద్దామండి. బాయ్ అండి.